దివాళీకి ముందు ఒక 10 డేస్ అయితే పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకుంటారనమాట క్వార్టర్స్లో. ఇక్కడ నార్త్ సైడ్ అయితే నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి నాకు అంత టైం లేదని చెప్పేసి బొరుగులు తెచ్చానమాట. బొరుగులతో పాటు ఇలా మొత్తం మిక్చర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అన్నట్టు ఇందాక మీకు వీడియోలో షార్ట్ వీడియో పెట్టాను కదా కర్వా చౌత్ అంటే. కర్వా చౌత్ అంటే ఏంటంటే మెయిన్ ఇక్కడ హిందీ వాళ్ళు ఒక జల్లిటి తీసుకొని వాళ్ళు బాగా ముస్తాబైపోతారు, బాగా రెడీ అయిపోయి ఒక జల్లిట్లో నుంచి నైట్ చందమామ లాగానే వాళ్ళని హస్బెండ్ని, ఎవరి హస్బెండ్ వాళ్ళని చందమామతో పాటు అంటే జల్లిట్లో నుంచి వాళ్ళ హస్బెండ్ని చూస్తారనమాట. కర్వా చౌత్ అంటే మెయిన్ వాళ్ళకి అదే అనమాట. సో అలా చూస్తారనమాట. అదైతే నేను చూపించడానికి నేనైతే బయటకు వెళ్ళట్లేదు, షాప్లోనే ఉన్నా కాబట్టి. లేదు అదే క్వార్టర్స్లో ఉంటే నేను వీడియో పెట్టేదాన్ని పక్క. మేము సివిల్లో ఉంటున్నాం కాబట్టి అలా వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఇంతకీ బొరుగు మసాలా ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి. పిల్లలకి ఇలా స్టోర్ చేసేసి పెట్టేస్తే వాళ్ళే తినేస్తారని చెప్పేసి ఇవాళ నేను ఇవి చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.